హలో ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మేము మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ ఇన్ ఇండియా, అదే గులాబ్ జామున్ ఇప్పుడు చేసి చూపిస్తాం. ఓకేనా? సో ఇక్కడైతే మేము ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ యూస్ చేస్తున్నాం అన్నమాట. గులాబ్ జామున్లో మోస్ట్లీ మిక్స్ చేసేటప్పుడు ఆ పిండిని ఎక్కువగా నీళ్ళు వేస్తారు. నీళ్ళు వేయకుండా ఒకసారి పాలు వేసి ట్రై చేయండి. పాలు వేస్తే గులాబ్ జామున్ సాఫ్ట్గా వస్తుంది అనమాట, రఫ్గా రాకుండా సర్ఫేస్ స్మూత్గా వస్తుంది. సో ఒకసారి పాలతో కూడా ట్రై చేయండి. ఇలా పాలు కొంచెం కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం పాలు ఒకేసారి వేసేయకండి, కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా పిండి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేయండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేయండి. పిండిని బాల్లో చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్గా చేయండి. మరీ పెద్దవి చేసుకోకండి, ఎందుకంటే షుగర్ సిరప్లో వేసిన తర్వాత అది ఆల్రెడీ పెద్దగా అవుతాయి. ఇలా బాల్ చేసుకుంటున్నప్పుడు కొంచెం కూడా క్రాక్ రాకుండా చూసుకోండి. ఒకవేళ బాల్ షేప్ సరిగ్గా రావట్లేదు, రఫ్గా వస్తుంది, షేప్ రావట్లేదంటే పామ్స్ ఉంటాయి కదా మన చేతుల పైన, కొంచెం నూనె లేదా గీ రాసుకొని బాల్స్ చేసేయండి. షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ని ఫ్రై చేయడానికి ఒక కడాయిలో నూనె వేసి బాగా హీట్ ఎక్కనివ్వండి. అది హీట్ ఎక్కే వరకు మనం షుగర్ సిరప్ చేసుకోవచ్చు. సో షుగర్ సిరప్ కోసం ముందు ఒక కడాయిలో 2 కప్స్ ఆఫ్ షుగర్ వేయండి. ఏ కప్తో అయితే మీరు షుగర్ వేసారో ఆ కప్తోనే 4 కప్స్ ఆఫ్ వాటర్ వేయండి. మీకు సిరప్ కొంచెం థిక్గా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి, లేదు బాగా లిక్విడ్ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. మీడియంగా ఉండాలంటే మేము ఎట్లా చూపిస్తున్నామో అట్లా చేసుకోండి. సో కొంచెం వాటర్ వేసిన తర్వాత కొంచెం షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ లేకపోతే ఇలాచీ దంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. సో మనం చేసుకున్న బాల్స్ ఉంటాయి కదా గులాబ్ జామున్ మిక్స్వి, సో అవి దాంట్లో వేసుకొని ఒకటొకటిగా మెల్లమెల్లగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేయండి కలర్. వీడియోలో కనిపిస్తుంది కదా, సో గులాబ్ జామున్స్ ఆ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కంటిన్యూస్గా మిక్స్ చేయండి, లేకపోతే మళ్ళీ కాలిపోతాయి అవి. సో పర్ఫెక్ట్ కలర్ మేము చూపించినాం కదా, అలాంటి కలర్ వచ్చిన తర్వాత వాటిని బాగా ఆయిల్ నుంచి స్ట్రెయిన్ చేసుకొని ప్లేట్లో వేసేయండి.
సో మన అన్ని బాల్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటి మనం చేసుకున్న షుగర్ సిరప్లో వేసేయండి. వేసేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ వరకు షుగర్ సిరప్లో నానబెట్టండి. అప్పుడే గులాబ్ జామున్ మొత్తం జ్యూసీగా అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మీకు గులాబ్ జామున్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వాలి, టేస్ట్ ఇంకా బాగా కావాలంటే మేము చూపిస్తున్న ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. సో ముందు ఒక ప్లేట్లో మేము చూపించాం కదా డ్రై ఫ్రూట్స్, అవి తీసుకొని స్టవ్ని లో హీట్ పైన సెట్ చేసి ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ వేసుకొని కొంచెం హీట్ ఎక్కనివ్వండి. తర్వాత దాంట్లో క్రస్ట్ క్యాష్యూస్ వేసుకోండి. మీరు క్యాష్యూస్ హోల్ వేసుకోవడం కన్నా క్రస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సో తర్వాత క్రస్ట్ క్యాష్యూస్ వేసుకున్న తర్వాత మేము చూపించాం కదా ఈ సీడ్స్ కూడా వేసుకోండి. సో అలా ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఈ కలుపుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఏదైతే ఉందో మళ్ళీ దాంట్లో గులాబ్ జామున్లోకి వేసేయండి. అంతే, టేస్టీ సింపుల్ గులాబ్ జామున్ రెడీ. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ గులాబ్ జామున్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మెయిన్లీ ఆ డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయితే మర్చిపోకండి, దానివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.